ఇవాళ నేను మీకు ఒక పిరికి ఉడత ధైర్యంగా ఎలా మారిందనేది చెప్పబోతున్నాను. అదిగో అక్కడ కనిపిస్తుందే మన ఉడత ఇల్లు. ఉడత తన ఇంట్లోంచి ఎప్పుడూ బయటికి రాదు. పొద్దున్న అవ్వడంతో పక్షులు చేసే హడావిడికి నిద్రలేచిన ఉడత ఎప్పటిలాగే తన ఫ్రెండ్ కుందేలు తన కోసం వస్తుందని ఎదురు చూడసాగింది. కుందేలు ఉడతని కలవడానికి గెంతుకుంటూ వస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో చాలా పెద్ద వర్షం పడడం మొదలైంది. పాపం కుందేలు ఆ వర్షంలో ఎక్కడికి వెళ్ళాలో తనకు అస్సలు అర్థం కాలేదు. వర్షం పెద్దదై తుఫానుగా మారడంతో ఒక్కసారి అడవిలో భయాందోళన మొదలైంది. ఈపాటికే రావాల్సిన కుందేలు ఇంకా రాలేదని ఉడత గాబరా పడ్డం మొదలెట్టింది. సరిగ్గా అదే సమయంలో కుందేలు సాయం కోసం అరవసాగింది. తన ఫ్రెండ్ని కాపాడడానికి భయం వదిలి తన ఇంట్లోంచి బయటకు వచ్చింది. అంత పెద్ద వర్షంలో చెట్టు కొమ్మల మీద నుంచి గెంతుకుంటూ ముందుకెళ్ళింది. ఎలాగైతేనేంటి మొత్తానికి ఉడత కుందేలుని చేరుకుంది. ఇద్దరూ కలిసి అక్కడి నుంచి తప్పించుకునే మార్గం వెతకడం మొదలుపెట్టారు. ఉడతకి బయటపడే మార్గం కనిపించింది. ఆ మార్గం ద్వారా చెట్టు దిగి వర్షం తగ్గేదాకా ఆ చెట్టు కిందే తలదాచుకోవాలని నిర్ణయించుకున్నారు. నల్ల మబ్బులు పోయి తెల్ల మబ్బులు రావడంతో నెమ్మదిగా తుఫాను తగ్గడం మొదలైంది. వర్షం ఆగడంతో పక్షులు జంతువులు అన్నీ బయటికి రావడం మొదలుపెట్టాయి. తన భయాన్ని అధిగమించినందుకు కుందేలు ఉడతని పొగడ్తలతో ముంచేసింది. ఆ రోజు జరిగిన సంఘటనలు తలుచుకుంటూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఆ రోజు నుండి మన ఉడత ధైర్యంగా బయటికి రావడం మొదలుపెట్టింది. భయం ఉన్న చోట ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్న చోట భయం ఉండదు అంటే ఇదేనేమో మరి. ఇంతకీ మీరేమనుకుంటున్నారో కింది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం వచ్చే వీడియోలో కలుద్దాం.